హాయ్ అందరికీ. ఈరోజు నేను మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పచ్చి చేప ముక్కలతో పచ్చడి అనమాట. దీనికి నేను కేజీన్నర చేప ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని తీసుకున్నాను. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని వెడల్పంటి బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు దీనిలో మసాలా కోసం 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 ఇలాచి, 3 స్పూన్లు ధనియాలు, స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు ఫైన్గా వేపుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని దీనిలోనే 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా దీనిలో వేసుకుని, అలాగే ఇది 200 గ్రామ్స్ కారము, పచ్చడి కదా కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇవి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మాడిపోయి పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని కారం మసాలాలు చేప ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మెంతి పౌడర్ కూడా దీనిలో వేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి. చూడండి, చేప ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిలో 3 చెక్కలు నిమ్మరసం పిండుకొని దీనిలో వేసుకుని ఫైన్గా కలిపేసుకోండి. పచ్చి చేపల పచ్చడి రెడీ. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.